ఆంధ్రప్రదేశ్‌లో ఒక ప్రముఖ బాలికల పాఠశాల నుంచి ఇద్దరు అమ్మాయిలైతే టీనేజ్ అమ్మాయిలైతే బయటికి వెళ్లారు. అసలు వాళ్ళు ఎందుకు బయటికి వెళ్లారన్నదే ముందు ముందు మనం తెలుసుకుందాం. సో, వెళ్ళిన తర్వాత ఒక సంచలన ఘటన అయితే బయటపడింది. ఆ ఘటన విన్న తర్వాత ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అయితే మొత్తం అందరూ కూడా షాక్ గురయ్యారు. అసలు ఏం జరిగిందనే పరిస్థితి కూడా మనం తెలుసుకుందాం. ఎందుకంటే పోలీసులు ఏం జరిగిందని చెప్పి చాలా క్లియర్‌గా చెప్పారు. అవి వింటే 100% మీకు ఫీజులు ఎగిరిపోతాయన్నమాట. మన ఆంధ్రప్రదేశ్ ఏదైతే గుంటూరు జిల్లా ఉందో, ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలోని ఒక ప్రముఖ బాలికల పాఠశాల ఉందన్నమాట. ఈ ప్రముఖ బాలిక పాఠశాలలోని ఇద్దరు అమ్మాయిలు మరి దేనికోసమో తెలియదు కానీ వాళ్ళిద్దరు అమ్మాయిలు కూడాను బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కరెక్ట్‌గా ఒక ఫోన్ నంబర్ అయితే ఆళ్ళ దగ్గర ఉంది. మరి ఆ అబ్బాయి ఏ విధంగా మరి పరిచయం అయ్యాడో తెలీదు గానీ, సో, బయటికి వెళ్ళిన తర్వాత ఆటో ఏదైతే ఉంటదో ఆ ఆటోనైతే సంప్రదించారు. అంటే ఆటో ఎక్కి మళ్ళీ ఇంకెక్కడికైనా వెళ్దామని చెప్పేసి వాళ్ళు సంప్రదించారన్నమాట. సో, ఎప్పుడైతే ఆటో వాడిని ఈ విధంగా సంప్రదించారో ఆ ఆటో వాడేమో తన ఫ్రెండ్‌కి ఫోన్ చేశాడన్నమాట. తన ఫ్రెండ్‌కి ఫోన్ చేసి తన ఫ్రెండ్‌ని కూడా రమ్మన్నాడు. తన ఫ్రెండ్‌ని కూడా రమ్మని ఆ తర్వాత ఆటోలో ఎక్కించుకొని ఈ ఇద్దరు అమ్మాయిలు అంతేకాకుండా ఈ ఆటోలో ఇద్దరు ఆటో డ్రైవర్లు వీళ్ళిద్దరూ కూడాను వీళ్ళు నలుగురు కూడాను ఏదైతే మన ప్రభుత్వానికి సంబంధించిన టిడ్కో హౌస్ ఉంటాయి కదా, ఈ టిడ్కో హౌస్ అంటే ఇప్పుడు నిర్మాణంలో ఉంటాయన్నమాట. అటువంటి ఏరియాలో గట్ట కొద్దిగా నిర్మాణంలో ఉంటాయి. అంతేకాకుండా కొన్ని టిడ్కో హౌస్ అయితే ఇష్యూ కూడా అయిపోయాయి. సో, ఇటువంటి టిడ్కో హౌస్‌లోని ఒక రూమ్ రెంట్‌కి తీసుకున్నారంట. ఎవరో ఈ ఆటో డ్రైవర్లు ఇద్దరు కూడాను. ఈ అమ్మాయిలిద్దరిని కూడా అక్కడికి తీసుకువెళ్ళి దారుణంగా అత్యాచారం చేసి ఆ తర్వాత ఆ అమ్మాయిలిద్దరిని కూడాను అదే ఆటోలో తీసుకెళ్ళి ఒక గృహం ఎదురుంగా అయితే వదిలేసి వెళ్ళిపోయారంట. ఎప్పుడైతే ఈ విధంగా వదిలేసి వెళ్ళిపోయారో అక్కడ ఆ గృహానికి సంబంధించిన ఎవరైతే స్థానికులు గట్టా ఉంటారు కదా! గృహానికి సంబంధించిన యజమానులు గట్టా వీళ్ళందరూ కూడాను ఎవరమ్మా మీరని చెప్పి ప్రశ్నిస్తే పలానా గుంటూరులోని పలానా ప్లేసు సంబంధించిన ఏరియాలోని బాలికల కళాశాల నుంచి మేమైతే బయటకొచ్చాం. ఆ తర్వాత ఈ విధంగా మమ్మల్ని టిడ్కో ఒక కాలనీలో ఒక రూమ్ తీసుకొని ఇద్దరు ఆటో డ్రైవర్లయితే మమ్మల్ని అత్యాచారం చేశారని చెప్పేసి ఆ అమ్మాయిలైతే చెప్పడం జరిగింది. సో, ఇక్కడేంటంటే ఎప్పుడైతే ఇలా చెప్పారో వాళ్ళ తల్లిదండ్రులకైతే వాళ్ళు ఇంటిమేషన్ చేశారన్నమాట. ఇంటిమేషన్ చేసిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులొచ్చారు. ఇంకా హుటాహుటిన అక్కడి నుంచయితే వాళ్ళు పోలీస్ స్టేషన్‌కెళ్లారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇద్దరు బాలికల్లో కూడాను ఒక బాలిక అయితే తీవ్రంగా అస్వస్థతకు గురయిందంట. ఇలా ఎప్పుడైతే అస్వస్థతకు గురయిందో ఆ తల్లిదండ్రులు ఇంకా కొంచెం డీప్‌గా ఇంకా బాగా దుఃఖంలోకెళ్ళిపోయి హాస్పిటల్‌లో జాయిన్ చేస్తే హాస్పిటల్‌లో కూడా వేరే పాప మాట. వేరే పాపకు సంబంధించిన సంఘటన ఏదుందో హాస్పిటల్‌లో కూడా చెప్పిందంట ఆ అమ్మాయి. సో, ఎప్పుడైతే ఆళ్ళకి తెలిసిందో ఇంక పోలీసులకైతే ఇమ్మీడియేట్‌గా వాళ్ళు కంప్లెయింట్ చేయడం జరిగింది. పోలీసులైతే రంగంలో దిగారు. ఎందుకంటే ఈ మహిళా కళాశాల నుంచి ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోయారో ఆ తర్వాత పోలీసులకు కూడాను ఒక కంప్లెయింట్ వచ్చిందన్నమాట. ఎలా అంటే ఇద్దరు అమ్మాయిలైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు, మిస్సింగ్ అయ్యారని చెప్పేసి ఒక కంప్లెయింట్ వచ్చింది. ఆ తర్వాత పోలీసులు కూడా వాళ్ళు వెతుకులాడుతా ఉన్నారు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కూడా దొరికిపోయారు. సో, ఎప్పుడైతే దొరికిపోయారో ఆ తర్వాత పోలీసులకి ఈ విషయం తెలిసిందన్నమాట. వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారన్నమాట. ఈ విధంగా జరిగిందని. సో, ఇంక పోలీసులు రంగంలోకి దిగి ఎవరు వాళ్ళిద్దరు ఆటో డ్రైవర్లు అని చెప్పేసి మొత్తం ఎంక్వైరీ చేస్తే ఈ బండారం అంతా కూడా బయటపడిందన్నమాట. వాళ్ళిద్దరూ కూడా బయటికి వెళ్లారు. ఆ తర్వాత ఆటో డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆటో డ్రైవర్‌కి వీళ్ళు ఫోన్ చేశారంట. ఒక వ్యక్తి ఆటో డ్రైవర్ అంటే సో, మరి ఆ ఆటో డ్రైవర్‌కి ఈ వీళ్ళకి మరి ఏ విధంగా పరిచయం ఏర్పడిందో మరి ఆ విషయాలైతే పోలీసులు వెల్లడించలేదు. సో, ఎప్పుడైతే ఆటో డ్రైవర్‌కి ఫోన్ చేసాడో ఈ ఆటో డ్రైవరు తన ఫ్రెండ్‌ని కూడా పిలిపించుకొని ఆ తర్వాత వీళ్ళిద్దరు మహిళలు ఎక్కడైతే ఉన్నారో ఈ ఇద్దరు మహిళలను కూడా ఎక్కించుకొని టిడ్కో హౌస్ ఎక్కడైతే రెంట్ తీసుకున్నారో ఆ రెంట్ హౌస్‌కెళ్లారన్నమాట. సో, ఈ విధంగా తీసుకెళ్ళి అత్యాచారం చేసి మళ్ళీ వాళ్ళని అక్కడ వదిలేశారు. సో, ఇది ఎలా ఉందంటే ఒక ప్రీ ప్లాన్డ్‌గా జరుగుతున్నట్టుగానే అనిపించింది నాకైతే. ఎందుకంటే ఈళ్ళిద్దరు అబ్బాయిలు కూడాను ఆ అమ్మాయిల్ని వలలో వేసుకొని ఆ తర్వాత వాళ్ళని తీసుకెళ్ళి అత్యాచారం చేసి వాళ్ళిద్దరూ కూడా యథాస్థితిగా అయితే అక్కడ వదిలేసి ఏదైతే కళాశాల ఉందో కళాశాలకు వెళ్ళిపోయని చెప్పుంటారు. సో, అటువంటి సమయాన్ని ఏంటంటే ఇద్దరు మహిళల్లో కూడా ఒక మహిళకైతే తీవ్రంగా అస్వస్థతకు గురవడంతోటి అక్కడ ఏదైతే బండారం ఉందో ఆ బండారం బయటపడింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడాను వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్తే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఇదంతా కూడా చెప్పారన్నమాట. సో, అది చెప్పడంతోటి మొత్తం పోలీసులకి తెలిసింది. లేకపోతే గనక మళ్ళీ ఆళ్ళని యథాస్థితిగా తీసుకెళ్ళి అదే కళాశాలలో వేసేద్దురేమో. సో, ఈ విధంగా ఉంది ప్రెజెంట్ సిట్యుయేషన్‌లోని ప్రతి ఒక్కరు కూడా తగు జాగ్రత్తగా ఉండండి. అది మహిళలైనా గానీ, లేకపోతే గనక ఇంకెవరైనా గానీ. ఎందుకంటే కొంతమంది యువత ఈ విధంగా అయితే అమ్మాయిల్ని మోసం చేసి ఈ విధంగా అయితే వదిలేద్దామని చూస్తా ఉన్నారు. వాళ్ళు వలలో పడితే గనక మీ భవిష్యత్తు అర్ధాంతరంగా పాడైపోద్ది. అందుకని ఈ సిట్యుయేషన్ ఏదైతే ఉందో ఈ సిట్యుయేషన్ తీసుకొచ్చాను. ఎవరైతే ప్రజలుంటారో ఈ ప్రజలమయంగా ఇటువంటి సిట్యుయేషన్‌లు జరిగినప్పుడు దయచేసి మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి.
వాళ్ళ యొక్క కదలికలు అన్నీ కూడా చూసుకోండి. ఎందుకంటే ఈ కామ మృగాలు తిరుగుతూ ఉన్నాయి మన మయంగానే. మీ ఆడపిల్లలకి చాలా ప్రమాదం. ఎవరి మీద ఎటువంటి పిడుగు పడిపోద్దో ఎవరికీ తెలీదు. అందుకనే మీ పిల్లలు ఏం చేస్తున్నారు అనే దాని మీద ఎప్పుడు కూడా మీరు అవగాహన పెంచుకుంటా ఉండండి. ఒక కంటికి కనిపెడతా ఉండండి. ఇలా కనిపెడతా ఉంటుంటే ఒకవేళ ఆళ్ళు తప్పులోకి వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళని అడ్డుకొని మీరు కాపాడే వ్యక్తులవుతారన్నమాట. అందుకని చెబుతున్నాను. మరీ ముఖ్యంగా చెబుతున్నాను ఆడపిల్ల విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటేనే మంచిది. నాకు తెలిసిన మట్టుకైతే. సో మీకేమనిపిస్తుంది దీని మీద? మీకేమనిపిస్తుందో అదే విధంగా కామెంట్ చేయండి. ఈ కామెంట్ ఎలా ఉండాలంటే ఒక 10 మందికి ఉపయోగపడే విధంగా ఉండాలన్నమాట. అటువంటి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా ముందు తీసుకొస్తా ఉంటాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.